నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్ అయితే బీసీలకు ఆమోదం అయితే తెలిపింది. మరి దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది బీసీ సంఘ నాయకురాలు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో చెప్పండి, ఎప్పటి నుంచో మాకు రిజర్వేషన్లు కావాలి, మేము ఎంతో మాకంతా అనే నినాదం మీరు స్టార్ట్ చేశారు. మరి అలాంటిది ఈ రోజు 42% రిజర్వేషన్స్ కి ఆర్డినెన్స్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు, స్వాగతిస్తున్నారా? నా పేరు తారకేశ్వరి నేత, నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 42% రిజర్వేషన్ ఆమోదించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆమోదించింది. మరి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా ఆమోదించాలి. వాళ్ళు ఎందుకు మద్దతు పలకట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం జీవో పాస్ చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? కవిత అక్క, ఎమ్మెల్సీ కవిత అక్క ఏమంటది? నా వల్లనే జరిగింది, నా వల్లనే జరిగింది. ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాళ్ళు పాలించినారు, ఏం చేసినారు? అప్పుడు ఎందుకు చేయలేదు? రైల్వే రోడ్ కూడా పెట్టడం జరిగింది, అది కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఈ రోజు బీసీకి రిజర్వేషన్ రావడానికి కూడా ప్రధాన కారణాలు నేనే అని చెప్పి కూడా అటు కవిత గారు చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏమంటారు మీరు? తూతూ మంత్రాలు చేస్తూనే ఉంటారు. అదే చెప్పాను కదా, 10 సంవత్సరాల నుంచి ఏమి చెయ్యనిది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం లేదు. ఇప్పుడు నేను చేశాను అంటే 10 సంవత్సరాల నుంచి చేయాల్సింది. ఇప్పుడే చేశాను, నేను బీసీలకి మద్దతు పలుకుతున్నాను అని అంతా కాకమ్మ కథలు చెప్తుంది అంతే. చేసింది మటుకి బీసీలే. జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీనన్న నాయకత్వంలోనే ఇదంతా సాధ్యమయ్యింది. సో ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇది ఇలానే కొనసాగితే బాగుంటుందని అంటారు? ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది తాత్కాలికం వరకే ఉంటుంది. మరి దీన్ని పర్మనెంట్ చేయాలి అని అంటే మీరేం చేయాలనుకుంటున్నారు అని ప్రభుత్వాలు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదించేసింది, అంతవరకు మేము చేసిందని చెప్పేసి ఆగేదైతే లేదు. కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి, మద్దతు పలకాలి. 60% ఉన్నాం మేము, 60% చెయ్యాలి. మళ్ళీ కూడా మేము 42% రిజర్వేషన్ కి స్వాగతిస్తున్నారు. సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది మరి బీసీ వాళ్ళది? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 33% రిజర్వేషన్ మహిళా బిల్లు ఆమోదించారు. అందులో కూడా బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి.